వెటరన్ ఫిల్మ్ మేకర్, ఫిల్మ్ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ మృతి చెందారు. భారత సినిమాకి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఎన్నదగింది. ముఖ్యంగా ప్యారలల్ సినిమా. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీ అంటే ఫైట్స్, సాంగ్స్ అదంతా డిఫరెంట్ అనమాట. ప్యారలల్ సినిమా అంటే వాస్తవానికి దగ్గరగా సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ప్రజల మనోభావాలు ఇవన్నీ కలగలుపుగా ఉన్న సినిమా అనమాట. ఇటువంటి సినిమాలు తీయటంలో ఆయన నేర్పరి. శ్యామ్ బెనగల్ మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎంత బాగా తీయగలరో ప్యారలల్ సినిమా కూడా అంతే బాగా తీయగలరు. ఇన్ డెప్త్ ఎనాలిసిస్ ఉంటుంది, రియలిజం ఉంటుంది, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్, ఆ కథ నరేషన్లో ఆ ఎక్సలెన్స్ అనేది తీసుకురాగలుగుతారు అనమాట. అంటే రియల్గా చూస్తే నిజంగా జరిగిందా, ఇది కల్పన కాదు నిజంగా జరిగిందనా అద్భుతంగా ఒక కథా చిత్రం ఆయన తీయగలరు. ఆయనకి 18 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. పద్మశ్రీ 1976లో వచ్చింది. పద్మభూషణ్ 1991లో వచ్చింది. అంతేకాదు డైవర్స్ ఇష్యూస్, విభిన్నమైన అంశాల మీద సినిమాలు, డాక్యుమెంటరీస్, టీవీ సిరీస్ ఒకటా రెండా చాలా చేశారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా 1980 నుంచి 1986 వరకు పనిచేశారనమాట. శ్యామ్ బెనగల్ తీసిన సినిమాల్లో చాలా పాపులర్ అంకుర్ సినిమా 1973, నిషాంత్ 1975, మంథన్ 1976, భూమిక 1977. ఇవి చాలా పాపులర్ అనమాట. ఇదంతా ఒక ఉద్యమంలా ఈ సినిమాలు వచ్చాయని చెప్తుంటారు. 1983లో ఆయన తీసిన మండి అనే సినిమా సమకాలీన రాజకీయాలను, అదేవిధంగా వేశ్యా వృత్తిని అద్దం పడుతూ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. దాంతోపాటు ఆయన గోవా, పోర్చుగీస్ సంబంధించి గోవా ఎలా లిబరేట్ అయింది, వీటికి సంబంధించి కూడా కొన్ని కథా చిత్రాలు, డాక్యుమెంటరీస్ చేశారు. శ్యామ్ బెనగల్ చాలా ఫేమస్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్. హైదరాబాద్లో పుట్టారు. వాళ్ళ ఫాదర్ది బేసికల్గా కర్ణాటక. ఫాదర్ ఫోటోగ్రాఫర్. అక్కడి నుంచి ఈయన ఫస్ట్ కెమెరా, వాళ్ళ తాత ఇచ్చిన కెమెరాతో 12 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు చిన్న డాక్యుమెంటరీ తీశారు. అప్పటి నుంచి ఈయనకి ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్ అనమాట. ప్యారలల్ సినిమాని ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన భారతీయుల్లో ఈయన గొప్ప వ్యక్తి అని మనం చెప్పొచ్చు. ప్యారలల్ సినిమా అనేది వాస్తవానికి చాలా దగ్గరగా వాస్తవంలో ఉన్న సామాజిక, ఆర్థిక స్థితిగతులను చెప్తూ ఒక కామన్ మ్యాన్ తనతో తను కనెక్ట్ చేసుకోగలడు అనమాట. దీనిలో ఇన్ని సాంగ్స్ ఉండాలి, ఇన్ని ఫైట్స్ ఉండాలి అలా ఉండదు. వాస్తవానికి చాలా క్లోజ్గా ఉంటుంది. ఈ ప్యారలల్ సినిమాకి ఎక్కువ డబ్బులు రాకపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈయన. ఉదాహరణకి అంకుర్ అనే సినిమా ద్వారా కుల వ్యవస్థని, డిస్క్రిమినేషన్ని, రూరల్ ఫ్యూడలిజంని విమర్శించిన వ్యక్తి అనమాట. అంటే ఒక సమాజంలో జరిగే ఒక సమకాలీన అంశాన్ని తీసుకుని దాన్నే వాస్తవ రూపం ఇస్తూ దాన్ని రిఫ్లెక్ట్ చేసి సినిమా తీస్తారనమాట.